ప్రభువైన క్రీస్తు నామంలో కల్వరి గ్రేస్ ప్రార్థనా మందిరము తరపున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? ఈరోజు ఉదయకాలపు దేవుని మాట సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనం. నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును. ప్రతి మానవుడు ఎంతో కొంత ఘనతను కోరుకుంటాడు. అయితే ఆ ఘనత దేవుడే ఇవ్వాలి, కానీ మానవ ప్రయత్నం ద్వారా ఆ ఘనతను పొందుకోలేరు. దేవుడు ఎవరిని గణపరుస్తాడు? ఆయనను గణపరుచు వారిని మాత్రమే ఆయన గణపరుస్తాడు. ఫ్యాక్టరీలో ఒక క్రైస్తవుడు తన కుటుంబ పోషణ కొరకు అక్కడ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ఫ్యాక్టరీ ఓనర్ ఆ క్రైస్తవునితో, ఆదివారం అందరూ వస్తున్నారు, నీవు రావటం లేదు. ఆదివారం నీవు పనికి రానట్లయితే ఇక నుంచి నీవు పనికి రానవసరం లేదు అని ఓనర్ అన్నప్పుడు ఆ క్రైస్తవుడు ఓనర్తో, నీవు నాకు ఆదివారం ఎక్కువ జీతం ఇచ్చినా నేను రాను, పనిలో నుంచి తీసేస్తానన్నా నేను రాను, ఎందుకంటే నా దేవుడు నాకు ముఖ్యం అని చెప్పి ఆ క్రైస్తవుడు ఇంటికి వెళ్ళిపోతాడు. తన భార్యతో జరిగినదంతా ఆ వ్యక్తి చెప్పినప్పుడు తన భార్య భర్తతో అన్నమాట, దేవుని మందిరానికి ఆటంకంగా ఉన్న ఆ పని మనకు అవసరం లేదు, దేవుడు ఆ పని కంటే గొప్పది మనకు ఇవ్వగలడు అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి చాలా సంతోషపడతాడు. ఒకరోజు ఆ వ్యక్తి తన తోటలో పనిచేస్తున్నప్పుడు సూది గుచ్చుకుని తన చేతికి గాయమయ్యి రక్తం కారుతున్నప్పుడు తన భార్య బాధతో ఆ గాయానికి కట్టు కడుతున్నప్పుడు తన భర్త కూడా చాలా బాధతో దేవునితో, దేవా నా స్థితిని మార్చేయ్యా అని అడుగుతున్న ఆ సమయంలో దేవుడు ఆయనకి ఒక మంచి ఆలోచన ఇస్తాడు. ఆ ఆలోచనతో ఆయన ఒక వస్తువు కనిపెట్టడం జరిగింది. ఆ వస్తువే సేఫ్టీ పిన్. అది కనిపెట్టిన ఆ క్రైస్తవుడే వాల్టర్ హంట్. ఈరోజు ప్రతి ఒక్కరికి ఆ పిన్నీసు ఉపయోగపడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, సామాన్యమైన ఆ వ్యక్తి ఈరోజు ప్రపంచానికే ఆశీర్వాదకరంగా మార్చబడి అంత ఘనతను పొందుకోవడానికి గల కారణం ఆ కుటుంబం డబ్బు కన్నా ఉద్యోగం కన్నా దేవుడే ముఖ్యమని దేవుణ్ణి గణపరిచారు. కాబట్టి ఆ కుటుంబమును దేవుడు గణపరిచాడు. రూతును దేవుడు గణపరచడానికి గల కారణం, రూతు అత్త నీ దేవుడే నా దేవుడు అని దేవుణ్ణి గణపరచుటను బట్టి రూతుకు దేవుడు అంత ఘనతను ఇచ్చాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీకు కూడా ఈ ఘనత కావాలి అంటే నీవు దేవుణ్ణి గణపరచు. నిన్ను నీ కుటుంబాన్ని నా దేవుడు గణపరచును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.